బ్రేకింగ్ న్యూస్ పోసాని తరహాలో దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ కాబోతున్నారా? దువ్వాడ శ్రీనివాస్ పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో వరుస ఫిర్యాదులతో ఈ సందేహాలు బలపడుతున్నాయి. నిన్న అమలాపురంలో మహిళా కౌన్సిలర్ దువ్వాడపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 6 చోట్ల ఫిర్యాదులందాయి. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని జన సైనికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పోసాని కృష్ణమురళి తరహాలోనే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ కాబోతున్నారని జన సైనికులు చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, పోసాని తరహాలోనే దువ్వాడ శ్రీనివాస్ ని కూడా అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అసలు దువ్వాడ శ్రీనివాస్ మీద ఎటువంటి కేసులు నమోదవుతున్నాయి? ఎస్, రాధిగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ పై అయితే ఫిర్యాదులు అయితే పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా ఆరు ఫిర్యాదులు అందాయి. అవి చూసుకున్నట్లయితే మచిలీపట్నం, పెన్నాడ, అవనిగడ్డ, పామరు, తిరువూరుతో సహా అమలాపురంలో కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి. అమలాపురంలో అయితే మహిళా కౌన్సిలర్, జనసేన మహిళా కౌన్సిలర్ 6 కలిసి వెళ్లి డిఎస్పీ ప్రసాద్కి అయితే కంప్లైంట్ ఇచ్చిన అయితే నిన్న చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొన్న మనోహర్ మాట్లాడారు. జనసేన పార్టీలో కీలకంగా నెంబర్ 2గా ఉండే వ్యక్తి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ అధికారం కోల్పోయినా కూడా నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టాసారంగా మాట్లాడుతున్నప్పుడు జన సైనికులందరూ కూడా పార్టీకి సపోర్ట్ గా నిలబడాలంటూ కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు. ఈ మేరకే ఈ కంప్లైంట్లన్నీ కూడా, ఈ ఫిర్యాదులన్నీ కూడా పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న సుమారుగా 6 నుంచి 7 కంప్లైంట్లు అందిస్తే ఈ రోజు మరొక 10 కంప్లైంట్లు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న ఇచ్చిన 6 కంప్లైంట్లు 7 కంప్లైంట్లో అయితే కొన్ని చోట్ల కూడా కేసులు నమోదైనట్టు సమాచారం ఉంటుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే సుమారుగా 10 నుంచి 15 కేసులు మొత్తం దువ్వాడపై పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ పోసాని తరహాలోనే దువ్వాడ కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా జన సైనికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజునే ఒక మీడియాతో మాట్లాడుతూ మీడియా ముందు తన చేసిన వ్యాఖ్యలు, దువ్వాడ శ్రీనివాస్ 50 కోట్ల సుపారీ తీసుకుంటూ నెలకి పవన్ కళ్యాణ్ గొంతు మోగబోయిందంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఇప్పటికే జన సైనికులందరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా అనేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే నిన్న 6-7 కంప్లైంట్లతో పాటు ఈ రోజు మరో 10 కంప్లైంట్లు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే 10 నుంచి 17 కేసులు అయితే దువ్వాడ శ్రీనిపై నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఎమ్మెల్సీగా ఉండడంతో అయితే నెక్స్ట్ అరెస్ట్ ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం చర్యలు తీసుకోకుండా ఉంటామంటూ కూడా ఉండడం కూడా సరైంది కాదంటూ కూడా నాదెండ్ల మనోహర్ చెప్పడంతో లీగల్ ఆస్పెక్ట్స్ ప్రకారం అతను చేసిన వ్యాఖ్యల ప్రకారమే కంప్లైంట్లు ఇవ్వాలంటూ కూడా ఆయన జన సైనికులందరికీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఫిర్యాదుల పర్వం అయితే కొనసాగింది. అయితే ఆ ఫిర్యాదులన్నీ కూడా ఈ రోజు కేసులుగా మారబోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక.